హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రిషా వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాను. ఈ వీడియోలో ఈవినింగ్ నుంచి నైట్ వరకు నా రొటీన్ ఎలా ఉంటుంది అనేది చూపించబోతున్నాను. ఈవినింగ్ అయితే టీ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది వింటర్ కాబట్టి ఈవినింగ్ టైంలో టీ అనేది ఖచ్చితంగా తాగుతాం. వెదర్ చాలా కూల్గా ఉంటుంది. మాకైతే ఇక్కడ ఎక్కువగా చలి ఉంటుంది. చుట్టుపక్కల ఎక్కువ చెట్లు ఉంటాయి. అలాగే మా ఇంటి ముందు ఒక చెరువు కూడా ఉంది కాబట్టి చలి అనేది ఎక్కువగా ఉంటుంది. ఈవినింగ్ టైంలో వెదర్ ఇక్కడ వ్యూ అనేది చాలా బాగుంటుంది. నేను టీ తాగిన తర్వాత నేను పైకి వెళ్ళి వ్యూ మొత్తం కూడా చూపిస్తాను. చీకటి అయిన తర్వాత కూడా ఎంత బాగుంటుంది, పీస్ఫుల్గా ఉంటుంది. అసలు వెదర్ మాకైతే ఇక్కడ సింపుల్గా ఉంటుంది. వ్లాగ్ మొత్తం నైట్ వర్క్ ఏం చేస్తాం అనేది ఫ్యామిలీతో టైం స్పెండింగ్ చేయడం కానీ, ఈవినింగ్ టైంలో ఎక్కువగా టైం ఉంటుంది. పక్కన వాకింగ్కి వెళ్ళడం కానీ, అలాగే ఫ్యామిలీతో క్యారమ్స్ ఆడుతూ అదంతా చాలా బాగుంటుంది. ఈ వీడియోలో అయితే నేను అది రికార్డ్ చేయలేదు, కానీ ఒకరోజు ఒకలాగా ఉంటుంది. ఎవ్రీడే ఇలాగనే ఏమి ఉండదు. రొటీన్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. కానీ ఫ్యామిలీతో మాత్రం ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ ఉంటాను నేనైతే. రోజు టీ ఇక్కడ బయట కూర్చొని తాగుతుంటాను. మాకు ఇంటి చుట్టూ చెట్లు ఎక్కువగా ఉండడం వలన చుట్టుపక్కల అంతా పక్షులు ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఆ సౌండ్ అనేది చాలా పీస్ఫుల్గా ఉంటుంది. సో చీకటి అయిన తర్వాత చలి ఎక్కువగా ఉంటుంది కాబట్టి మేము ఇంట్లో అయితే ఇట్లా ఇల్లు వేడిగా ఉండడానికి ఇలా పెడతాము. అలాగే దీంట్లో ధూపం అనేది ఇస్తాం. స్మెల్ చాలా బాగుంటుంది, పీస్ఫుల్గా ఉంటుంది, పాజిటివ్ వైబ్స్ అనేది వస్తుంది. చాలా బాగుంటుంది. చల్లగా ఎక్కువగా ఉండకుండా వేడిగా బాగుంటుంది. ఎవ్రీడే వేస్తాం ఇలా. మీ వింటర్ ఈవినింగ్స్ ఎలా ఉంటున్నదో కామెంట్ చేయండి. ఇక్కడ మా అమ్మ డిన్నర్ చేస్తుంది, రసం చేస్తుంది. నేను వెళ్ళి వీడియో తీస్తుంటే అది చూపిస్తుంది ఎలా ఏం చేస్తుందా అని. నేను వీడియోలో ఎక్కువగా మాట్లాడలేను, ఎందుకంటే కొంచెం వాయిస్ ఓవర్ ఇవ్వడం కానీ ఇలా మాట్లాడడం కానీ కొంచెం డిఫరెంట్ అనిపిస్తుంది. నేనైతే ఈ వీడియోస్లలో ఎక్కువగా అస్సలు కనిపించను. నేను ఆల్మోస్ట్ బ్యాక్ కెమెరానే యూజ్ చేస్తాను. కానీ ఫ్యూచర్ వీడియోస్లో నేను ఖచ్చితంగా ఫ్రంట్ కెమెరాలో వ్లాగ్స్ అనేది ఎక్కువగా చేస్తాను. నాకు కొంచెం కెమెరా షై అనిపిస్తుంది. అందుకే నేను ఎక్కువగా ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీసుకోను నావి. నేను వేరే వాళ్ళని ఎప్పుడు రికార్డ్ చేస్తూ ఉంటాను. నాకు వీడియోస్ తీయడం అంటే చాలా ఇష్టం. నేను వేరే అంతా రికార్డ్ చేస్తాను, నన్ను నేను తప్ప. ఇక్కడ నేను రసం తాల్పేస్తున్నా. నాకు వంట చేయడం ఇష్టం. అంత టేస్టీగా చేయను కానీ నాకు వంట చేయడం అయితే చాలా ఇష్టం. నాకు ఏదేదో కొత్త కొత్త రెసిపీస్ ట్రై చేస్తూ ఉంటాను. యూట్యూబ్స్లో అక్కడ చూసి రెసిపీస్ చేస్తాను. కానీ ఇట్లా పర్టికులర్గా వంటలు చేయడం, సాంబార్ అలాంటివి, ఇలా బిర్యానీ ఇట్లా పర్ఫెక్ట్ చేయడం రాదు. కానీ నాకు కుకింగ్ ఇష్టం. నైట్ టైంలో నేను ఎక్కువ మొత్తం నా డేస్ అన్నీ మా అమ్మతో ఎక్కువ టైం స్పెండ్ చేస్తాను. చాలా పీస్ఫుల్గా ఉంటుంది. అంతా ఇద్దరం కలిసి పని చేస్తాం. నేను ఎక్కువగా అమ్మతోటే టైం స్పెండ్ చేస్తాను కాబట్టి పీస్ఫుల్గా ఉంటుంది నాకు. వింటర్ సీజన్లో కందికాయ వస్తుంది కదా, అది ఉడకబెట్టడానికి అంత సపరేట్ చేస్తుంది. కందికాయ ఉడకబెట్టి తినడం చాలా టేస్టీగా ఉంటుంది. నాకు మస్తు ఇష్టం ఇది కందికాయ.
వీటిని కుండలో వేసి ఉప్పు నీళ్లు పోసి కట్టెల పొయ్యి మీద ఉడకబెట్టాలి. తొందరగా ఉడుకుతుంది, అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది. కుక్కర్లో అలాగా కన్నా కట్టెల పొయ్యి పైన బాగుంటుంది, తొందరగా ఉడుకుతుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. అయినా కట్టెల పొయ్యి మీద వంట కన్నా గ్యాస్ దాని మీదకి డిఫరెంట్ టేస్ట్ అనేది తెలుస్తూ ఉంటుంది. ఇక్కడ రెడీ చేసి బయటికి వచ్చి కట్టెల మీద పెడుతున్నాం. ఇంతే, నా వీడియో సింపుల్గానే అయిపోయింది. మీకు నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా ఓల్డ్ వీడియోస్ కూడా చూడండి. సో ఇది ఈరోజుటి నా వ్లాగ్. ఐ హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే నేను ఇంతకుముందు చేసిన వీడియోస్ కూడా మార్నింగ్ రొటీన్ కానీ అనంతగిరికి వెళ్ళినప్పుడు కానీ అన్ని వీడియోస్ నేను అప్లోడ్ చేశాను. అలాగే ట్రెక్కింగ్ కూడా వెళ్ళాం అనంతగిరికి, ఆ వీడియోస్ కూడా నేను అన్నీ అప్లోడ్ చేశాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే నా ఓల్డ్ వీడియోస్ కూడా విజిట్ చేయండి. ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ మాత్రం ఖచ్చితంగా చేసుకోండి. బాయ్ బాయ్.